యెషయా గ్రంథం 66, 20 నుండి 24 వచనాలు ధ్యానించుకుందాం. ఈ 66వ అధ్యాయం అంతట్లో కూడా పాత యెరూషలేము, నూతన యెరూషలేము గురించి ఉంది. తర్వాత ఇశ్రాయేలు ఏ రీతిగా తప్పిపోతూ వచ్చారో, భక్తిహీనులు అవుతూ వచ్చారో వారిని దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడు. మార్పు చెందినప్పుడు వారు చెరకు వెళుతూ వచ్చారు. వారు పశ్చాత్తాపడినప్పుడు కొంత సమయం కావాలని 70 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెట్టి వారిని బాగా నలగొట్టాలని, అలాగా శత్రువుకి అప్పగించి వారు పశ్చాత్తాపడినప్పుడు వారిని వెనక్కి తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో పరాయి దేశంలో ఉంటూ వచ్చారు. తర్వాత రెండవదిగా 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోయారు. సో అటు 400 సంవత్సరాలు ఉన్న వారిని కూడా దేవుడు విడిపించాడు. తర్వాత 70 సంవత్సరాల్లో చెరలో ఉన్న వారిని కూడా విడిపిస్తూ వచ్చాడు. చివరికి ఈ పాత భూమి ఆకాశం గతించిపోతుంది. మనమంతా కూడా పాపులము. దేవుని శిక్ష ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ లోకంలో కూడా ప్రభుత్వాలు ఏంటంటే తప్పు చేసిన వారిని శిక్షిస్తాయన్నమాట. ఎక్కడ శిక్షిస్తాయి? మొట్టమొదటిగా పోలీసులు పట్టుకుంటారు, కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టులో జడ్జి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ప్రకారం చెరసాల్లో వేయటం కానీ, లేకపోతే ఉరిశిక్ష మరణదండన చేయటం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా పరలోకంలో జరిగే విషయాలు, లేకపోతే శాశ్వత కాలంలో జరిగే విషయాలు ఇక్కడ భౌతికంగా కూడా ముందుగా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి నేను జైలుకి వెళ్ళలేదుగా కనుక నరకం లేదని అంటామా? లేదు. కాబట్టి మనిషిలో దేవుడు ఏం పెట్టాడండి? మనుషులు పశువుల వలె కేవలం నేను మనిషినే, కేవలం శరీరం ఒకటే ఉందనుకోవటం, అది నిత్యత్వంలో పొరపాటు పడతారు. అట్లా కాదు. మనిషిని దేవుడు ఎట్లా చేశాడు? రెండు. మొట్టమొదటిగా విగ్రహాన్ని చేశాడు. అంటే నేలమన్నం తీసుకుని నరుని దేవుని పోలికలో నిటారుగా తాను చేశాడు. చేసినప్పుడు ఎట్లా ఉంది? అది ఓటి కొండలాగా ఉంది, మట్టి కొండలాగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్నాయి కానీ కళ్ళుండి చూడదు. ఆదాము కళ్ళుండి చూడలేడు, ముక్కులుండి చూడలేడు. ఎప్పుడు వాసన చూశాడు, ఎప్పుడు కళ్ళు తెరిచాడు, ఎప్పుడు నడిచాడు, ఎప్పుడు బుర్ర ఉపయోగించాడు. ఎప్పుడైతే నాసికారంధ్రములో దేవుడు ఏం చేశాడు? జీవవాయువు నూతగా నరుడేమయ్యాడు? ఆత్మ, జీవించే ఆత్మ. అదే ఈ ఆత్మ నిరంతరం ఉంటుంది. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తింటే నిత్యముగా చచ్చిపోతారు. కాబట్టి దాని జోలికి పోకండి. ఇక్కడ మీ కొరకు ఏం చేశానంటే జీవవృక్షాన్ని పెట్టాను. ఈ వృక్ష ఫలాన్ని తింటే చావనే చావరు, నిరంతరం జీవిస్తారు అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏం కోరుకున్నారండి? మంచి చెడ్డలు తెలియవచ్చు. హవ్వ ఒంటరిగా పోయేసి ఎంతో ధైర్యంతో దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి భర్తతో సహవాసం చేయక, భర్త చేయి పట్టుకుని ఉండక కదా. అందుకని ఈ రోజుల్లో కూడా ఏం చేస్తారు? పెళ్లి చేసిన వెంటనే ఇట్లా పెట్టి పంపిస్తారా? పెట్టి పంపిస్తారు, ఇంకా వదలకండి అని పంపిస్తారు. చేతిలో ఇట్లా గట్టిగా పట్టుకుని. అట్లా ఈ రోజుల్లో గట్టిగా పట్టుకోవాలి ఎవరిని? ఓకే. ఇప్పుడు భార్యలు భర్తలను పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడేమో హవ్వ అట్లా వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు ఎక్కువ ఎవరు? ఇద్దరు చేస్తున్నారు పొరపాటు. కాబట్టి అందరూ కూడా యేసు ప్రభువుని పట్టుకుని గట్టిగా ఉంటారు. సో కనుక వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమించిన తర్వాత ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు దేనికి మరణాన్ని తెచ్చుకున్నారు? శరీరానికి ఆత్మకి రెండిటికి తెచ్చుకున్నారు. రెండిటికి మరణం. అంటే దేవుడు ఇంకా వారిలో ఉండలేడు, ఆత్మస్వరూపిగా ఉండలేడు. కాబట్టి అట్లా దేవునికి దూరం అయిపోయారు కదా. దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వారి పాపాన్ని పరిహరించాడు. వీరు చేసిన పాపానికి తగిన మరణశిక్ష వేరే జంతువు మీద విధించి తన
రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ఆ చర్మాన్ని వలసి వారికి ఏం చేశారు? దిగంబరత్వాన్ని కప్పాడు. అట్లా పాపాన్ని పరిహారం చేసి తిరిగి సమకూర్చుకున్నాడు. అందుకనే ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం ఎలా వచ్చిందో, ఆ మనిషిలో పుట్టిన మనమంతా పుట్టుకతోనే పాపులం కనుక, పాపపు స్వభావంతో పుట్టాం కనుక కదా, మంచి చెడులు అనేది ఎప్పటి నుంచి వచ్చేసిందండి? అది బాలురు పుట్టిన తోడనే విపరీత బుద్ధి గలవారై. చూడండి, కీర్తన 58:3. కీర్తన 58:3 చదవండి, త్వరగా చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీన పుట్టినప్పటి నుంచి ఏం కలిగి విపరీత బుద్ధి కలిగి ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా విపరీత బుద్ధి కలిగి ఉంటారు. విపరీత బుద్ధి అంటే దేవునికి విరోధంగా ప్రవర్తించే ప్రవర్తన ఉంటుంది. ఇప్పటికీ కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఈ క్రమశిక్షణ అంటే, దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే అంత ఇష్టం ఉండదు. ఏదో బలవంతంగా రావాల్సి వస్తుంది కదా. కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఉంటాయి, దర్శిస్తేనే వస్తారు. ఈ లోపల ఏది చూసుకుంటూ కూర్చుంటారు అక్కడ. అయితే మేము అందుకనే అట్లా నేర్పించట్లేదు మీకు. ఇంకెంత ఎట్లా ఉండాలి? భక్తి స్వచ్ఛందంగా ఉండాలి, వాలంటరీగా ఉండాలి. భోజనం బలవంతం చేస్తేనే తింటావా? బలవంతం చేస్తే వాళ్ళు పెట్టేవాళ్ళు పెట్టలేదానికి ఏమవుతావు? చచ్చిపోతావా? అందుకని ఏం చేయాలి? ఈ నీ శరీరాన్ని పోషించుకునే విషయంలో కానీ, నీ ఆత్మను పోషించుకునే విషయంలో కానీ మనం ఏం చేయాలి? ఎక్కడ నిర్లక్ష్యతను చూపించుకోవాలి. సత్యాన్ని మనం ఎరిగాం, సత్యాన్ని నమ్మాం కాబట్టి ఈ వాక్య ప్రకారం ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ప్రవర్తించేది నేర్చుకోవాలి. పుట్టినప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే విపరీత బుద్ధి కలిగి అందరూ పుట్టిన తోడని ఏం చేస్తారండి? అబద్ధం. అదేండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, నేను పుట్టినప్పటి నుంచి చిన్న అబద్ధం కూడా చెప్పలేదు. చెప్పగలరు ఎవరైనా? అయ్యారు మంచోడు కదా. అర్థమైందండి. ఏదోటి కవర్ చేసేస్తాం కదా, ఏదోటి కవర్ ఏం రాలేదంటే చాలా అత్యవసర పరిస్థితి ఉందండి, ఒట్టిదే ఏం లేదు, పండుకున్నాం అక్కడ, లేకపోతే ఏదో చూస్తున్నాం దీంట్లో. అట్లా ఏం చేస్తామంటే మనం తప్పించుకోవడానికి ఏదోటి చేస్తూ ఉంటాం. ఓకే, సరే, ఇవన్నీ చిన్న విషయాలు. అయితే ప్రభు దగ్గరికి మనకు క్షమాపణ ఉంది. యేసు ప్రభుని అంగీకరించినప్పటి నుంచి మొట్టమొదటి ప్రార్థన ఏంటి చెప్పండి? యేసు ప్రభుని అంగీకరించడం తోడనే మొట్టమొదటి ప్రార్థన ఏంటి చెప్పండి? చూద్దాం. ప్రభువా, పాపినైన నన్ను కరుణించు కదా. జీవితాంతం ఏ ప్రార్థన చేయాలి? అదే చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి ప్రార్థనలో? అపవిత్రుడైన నన్ను క్షమించు. ఎట్లా అపవిత్రుడు? మాటలు ఒకటేనా? ఫస్ట్ చూపులు ఏం చూస్తాం? 1 గంట దాకా ఇదే చూస్తూ కూర్చుంటాం. మళ్ళీ నేను ఎంత భక్తుడివే కాదంటలేదు, కానీ ఏం చేస్తున్నావు అంతా ఇటు డైవర్ట్ శరీరానికి, వినోదానికి ఆ టైంలో విలువైన దాన్ని నీ స్టడీ బుక్స్ చదువుకో, లేకపోతే బైబిల్ చదువుకో, లేకపోతే విన్న వాక్యాన్ని మళ్ళీ రిమైండ్ చేసుకో, ప్రార్థన చేసుకో. దాన్ని బట్టి అట్లా చేయాలి. ఓకేనా? మనం ఎక్కువ ప్రార్థన చేయండి అంటారు. బట్ దేని కొరకు చేస్తున్నాము? అంతగా చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? వింటున్నాడా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. క్రీస్తులో వ్యర్థంగా ఏది కూడా చేయటానికి వీలు లేదు. ఇవన్నీ కూడా లేఖనాల్లో రాసి పెట్టాలి. అట్లాగా ఇప్పుడు చనిపోయిన తర్వాత నిత్యత్వంలో ఎన్ని స్థలాలు ఉన్నాయి? 2. ఒకటేంటి? నరకము, రెండోది పరలోకం, స్వర్గం. ఈ లోకంలో కూడా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? శరీర జీవితానికి 2. ఒకటి ఇప్పుడు మనం ఉండే ఇల్లు, నేరం చేస్తే
తీసుకుని జైల్లో పెడతారు. చెర్లపల్లి ఎక్కడ ఉంది అక్కడ పెడతారు. అర్థమైందండి? అది కాబట్టి అందుకనే మనం పుట్టుకతోనే ఎవరండి? విపరీత బుద్ధి కలిగిన వారము, దేవునికి విరోధంగా ప్రవర్తించిన వారము. అయితే యేసుక్రీస్తు ప్రభులో దేవుడు మన పాపాన్ని పరిహారం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవాతి దేవుడయ్యండి, ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది? ఇంకెవరైనా చనిపోతే సరిపోయేది కదా, ఎంతోమంది చనిపోతున్నారు కదా. అయితే పాపి కొరకు పాపి చనిపోతే చెల్లదు. పాపి కొరకు ఎవరు చనిపోవాలి? పవిత్రుడైన వారు. పవిత్రులే లోకంలో ఎవరున్నారు? ఆదాము దగ్గర నుంచి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. దేవుడు ఒక్కడే పవిత్రుడు. స్వర్గంలో పరలోకంలో దేవుడు ఒక్కడే పవిత్రుడు. కానీ ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయిన దేవుడు చనిపోడు. ఎవరు కొట్టినా చనిపోడు, షూట్ చేసినా చనిపోడు, ఏం చేసినా చనిపోడు. ఆత్మస్వరూపి. సాతానుడు కూడా ఏం చేస్తాడు? షూట్ చేసినా చనిపోడు, కొట్టినా చనిపోడు. అందుకనే వాడికి నరకం. ఆ దేవుడు మనల్ని అందరినీ రక్షించడానికి, ప్రేమించడానికి ఆ పరలోకాన్ని, మహిమను, తన సర్వాధికారాన్ని విడిచిపెట్టి దీనుడిగా, దరిద్రుడిగా శరీరాన్ని ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. అందుకనే హెబ్రీ పత్రికలో నీవు నాకు ఒక శరీరమును ధరింపచేసేది అని మాట్లాడుతుంది 6వ అధ్యాయంలో. ఓకే, 6 10వ అధ్యాయం. రైట్, వెరీ గుడ్. నాకు శరీరాన్ని ఏం చేశాడు? అమ్మా, అమర్చాడు. వెరీ గుడ్. ఎన్నో వచ్చినామమ్మా? 15. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాబట్టి ఆ విధంగా అమర్చాడు. ఇక్కడ కన్యక అమర్చడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనమంతా కూడా ఫామ్ అయ్యాం. దేవుడు ఏం చేశాడు? దానికి అమర్చాడు. ఈ 139వ కీర్తనలో నీవు నరుని నిర్మించిన విధానాన్ని చూస్తే భయము, ఆశ్చర్యము కలుగుతుంది. అట్లా నిర్మించాడు. సో ఆయన దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు శరీరాన్ని, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, ఆత్మ కమ్ముకన్ను, ఆత్మస్వరూపైన దేవుడు ఇప్పుడు శరీరాన్ని ధరించడానికి తన గర్భంలోకి ప్రవేశించవచ్చు. ఓకే, అట్లా కన్నది శరీరంతో యేసు ప్రభు వచ్చాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడండి? అక్కడ మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఏం చేశాడు? పశువుల తోటలో ఆరంభం. ఎంతో దీనుడు అయ్యాడు. చివరికి పవిత్రమైన జన్మ, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. కాబట్టి ఎవరండి ఆయన? పవిత్రమైన జన్మ. మరి మరియ పాపే కదా. ఆదాములో స్త్రీ పురుషులు ఇద్దరు పాపలే కదండి. సీడ్ అనమాట. సీడ్ మన ఎవరి విత్తనం ఇది? అందుకనే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది, అబ్రహాము ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును కన్ను. ఎవరికన్నారు? కదా. ఇప్పుడు వంశీ ఎవరు? సాత్వికును కన్నాను. ఎవరు? వంశీ నువ్వు కన్నావా? ఎవరికన్నది? తల్లి కన్నది. అర్థమైందండి? కానీ విత్తనం ఎవరిది? అది చూస్తాడు. అయితే యేసుప్రభు విత్తనం ఎవరిది? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి అనే మాట ఉంటుంది. శరీరాన్ని ధరించి ఈ లోకంలో ఉద్భవించాడు. సో 33.5 సంవత్సరాలు పవిత్రమైన జన్మ, పవిత్రమైన జీవితం జీవించి పవిత్రంగా మానవాళి పాప పరిహారము కొరకు కదా ఏం చేశాడు? తాను సిలువలో అర్పించుకొని గాయపరచబడి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి ఎప్పుడు లేచాడు? శిరీష 3వ దినం లేచాడు. ఎవరి కొరకు చనిపోయాడు? మన పాపము. తన రక్తం ద్వారా మనకి పాపశుద్ధి కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది. మరణించాడు కాబట్టి మనం కూడా ఇంకా ఎప్పుడు కూడా యేసుప్రభు చనిపోడు. కాబట్టి నరకము నుంచి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మరణ పునరుద్ధానాలు యందు యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు యందు విశ్వాసం ఉంచి యేసుప్రభుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి కదా. ప్రభువుగా అంటే మన దేవుడిగా, మన అధికారిగా, మన యజమానుడిగా,
మనల్ని ఏలేవాడుగా మనం అంగీకరించాలి, రక్షకుడిగా మొదట అంగీకరించాలి. మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి మనల్ని రక్షిస్తాడు, నిత్య జీవాన్ని వరం ఇస్తాడు. నరకము నుండి ఎక్కడికి పోయాం మనం ఇప్పుడు? పరలోకానికి వారసులు. ఓకే, పరలోకానికి వారసులు. సో అందుకనే ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందారో వారందరి కొరకు ఏం చేయబడుతుంది? ఇప్పుడు వరకు ఏమవుతుందంటే యేసుప్రభు రెండో రాకడ వరకు ఈ భూమి మీద పాపులు పరిశుద్ధులు కలిసి నివాసం ఉంటారు. పాపులు పరిశుద్ధులు. ఆనాడు ఇశ్రాయేలీలు పరిశుద్ధులు అనుకున్నాం, ఐగుప్తీయులు పాపులు అనుకున్నాం. వారిద్దరూ కలిసి ఉన్నారా లేదా? ఉంటే ఏమొచ్చింది? ఎందుకు వేరు చేయవలసి వచ్చింది? ఎప్పుడు కూడా దేవుని ప్రజలు లోకస్తులతో శరీరానుసారులతో వేరుగా ఉండాలి. వారితో సాంగత్యం చేసినప్పుడు దైవ భయం కానీ భక్తి కలిగి ఉంటారు. వాళ్ళలాగే నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకనే మనం అనేక సార్లు వేరే దేవుని ఎరగని వారితో, నిజ దేవుని రక్షకుడిని ఎరగని వారితో మనం సాంగత్యం చేసినప్పుడు కొన్నిసార్లు మనం కూడా బలహీనం అయిపోతాం. ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా ఉంటామో ఏమవుతాం? వాళ్ళే చెప్తూ ఉంటారు, ఈ లోకంలో ఆనందాల గురించి చెప్తూ ఉంటారు. మనం కూడా చివరికి ఏమవుతాం? శోధనకు గురైపోతాం. అందుకని ఇంగ్లీష్లో పాట ఉంది కదా, ఈల్ నాట్ అంటూ టెంప్టేషన్. ఎప్పుడు when do we get yielded to temptation? When we have fellowship with such people. ఓకే, సో మనకంటే కూడా ఈ లోక విషయంలో వాడు తెలివైన వాళ్ళు అన్నమాట. అంటే పాపాన్ని సృష్టించడానికి, పాపాన్ని అపవిత్రమైన జరిగించడానికి వారు చురుకైన వారు. ఎవరు? లోకంలో. అయితే మీరు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మీరు కూడా ఇది ఎట్లరా, అది ఎట్లరా, ఈ ఫోన్ ఎట్లరా, ఎట్లా ఆపులో అని అడుగుతారా లేదా? ఎవరిని అడుగుతారు కదా? అట్లా లేకుండా జాగ్రత్తగా ఏం చేయాలి మనం? సో ఏదైనా సరే మనం సెపరేట్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఈ లోకంలో ఈల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటే, ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉండాలంటే తప్పకుండా అదేదో స్కూల్కి వెళ్ళాం అంతవరకు ఉండాలి, చదువుకోవాలి, వచ్చేయాలి, అయిపోయింది మనం. ఓకేనా? కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధులు, పాపులు, పరిశుద్ధులు లేకపోతే గురుగులు, గింజలు ఎంతకాలం ఉంటాయి? కోత దినం వరకు ఉంటాయి కదా. మధ్యాకాశంలోకి వస్తాడు, తర్వాత పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొస్తాడు, యెరూషలేములో దిగుతాడు, తర్వాత ఓలేవ కొండ మీద దిగుతాడు. అదేమవుతుందండి? బద్దలైపోయి అగాధం ఏర్పడుతుంది. సో కాబట్టి 1000 ఏళ్ళ పరిపాలన అప్పటి నుంచి ఏం చేస్తాడు? పరిశుద్ధులతో ప్రారంభిస్తాడు. మిగిలిన వాళ్ళతో ఏమవుతుంది? తెగుళ్ళు వస్తాయి, వారికన్నీ మహాశ్రమలు వస్తాయి, వారంతా కూడా చివరికి నాశనం అయిపోతారు. ఆఖరిలో సాతాన్ని మొట్టమొదట ఏం చేస్తాడండి? పాతాళంలో తీసి నరకంలో వేస్తాడు. నరకం అప్పుడు అగ్నిగుండంలో వేస్తాడు. ఓకే, మొదట వెళ్ళేది ఎవరండి నరకానికి? వాడు. తర్వాత వాని దూతలు, వారి ఫ్రెండ్స్ ఉన్నారు కదా దూతలు, వారు కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ధవళ సింహాసనం మీద కూర్చుండి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడిన పేర్లన్నీ ఎవరి పేరైతే రాయబడలేదో వారికి తీర్పు తీర్చి వారిని కూడా ఎక్కడేస్తాడు? వారి ఆత్మల్ని నరకంలో వేస్తాడు. అందుకని అక్కడ వేసిన తర్వాత ఏమవుతుంది? అగ్ని, ఆత్మ. ఇక్కడ ఉందా లేదా ప్రవచనం? అది ఎప్పుడు జరిగేది? యేసు ప్రభు రావాలి, 1000 ఏళ్ళ పరిపాలన చేయాలి, అప్పుడు జరిగేది. ఎక్కడ రాశాడండి? ఇప్పుడు చూడండి దయచేసి 24వ వచనం చదవండి. వాళ్ళ కళేబరాలకి విలువ లేదు. వాళ్ళు కూడా కాల్ చేశారేమో, లేకపోతే కొంతమంది సమాధి చేశారేమో, కానీ యేసుప్రభుని అంగీకరించలేదు. వాడి కళేబరానికి వచ్చే ఉపయోగం ఏంటి? అప్పుడే నా కళేబరాలు ఏమవుతున్నాయి? కళేబరాలు అంటే ఏంటంటే డెడ్ బాడీస్. అందుకనే వి బరీ దెమ్.
వాటిని ఏం చేస్తామంటే మనం సమాధి చేస్తాం, పూడ్చి పెడతాం. సమాధి ఎందుకు చేస్తాం? నిరీక్షణతో. యేసు ప్రభు రెండోసారి మధ్య ఆకాశంలోకి వస్తాడు. అయితే తనతో వెంట పెట్టుకొచ్చిన ఆత్మలు ఉంటాయి కదా, వాటికి శరీరం లేదు, ఇంకా స్పిరిచువల్. వెంట పెట్టుకొస్తాడు. వారి సమాధుల్లో నుండి ఏం చేస్తారు? వాళ్ళు మహిమ దేహాన్ని ధరించి, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి దేహాన్ని ధరించాడు తిరిగి లేచి మూడో రోజున, అటువంటి దేహాన్ని మనం కూడా ధరిస్తాం. ఆయన సమరూపంలోకి మార్చబడతాం. సదాకాలము ప్రభుతో పాటు అక్కడ ఉంటాం. మధ్యాకాశం ఉంటే మధ్యాకాశం, భూమి మీద ఉంటే భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిందని మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? ఫస్ట్ ఎక్కడ పరిపాలన స్టార్ట్ అవుతుంది? మధ్యాకాశం. తర్వాత ఎక్కడికి వస్తుంది? 1000 ఏళ్ళు భూమి. తర్వాత ఎక్కడికి పోతుంది? చూడండి, ప్రకటన గ్రంథం 21. ప్రకటన గ్రంథం 21:1. నేను ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. దిగివచ్చుట ఏదండి అది? పరలోకం నుంచి ఏమైంది? నూతన యెరూషలేము. పాత యెరూషలేము ఏమైపోయింది? గతించిపోయింది. అప్పుడు ఏమొస్తుంది? కొత్త యెరూషలేము వస్తుంది. పాత యెరూషలేము ఎక్కడుంది? భూమి మీద ఉంది. పాత యెరూషలేము ఎక్కడుందంటే యెరూషలేము. పాత యెరూషలేము ఎక్కడుంది? కొత్త యెరూషలేము ఎక్కడుంది? పరలోకం. అక్కడి నుంచి ఏమవుతుంది? ఎక్కడికి దిగి వస్తుంది? భూమి. ఈ భూమి ఏమవుతుంది? గతించి. పంచభూతములు మిక్కటమైన ఎక్కడుంది మాట? ఏ పేతురు? 2 పేతురు 3:9 నుంచి ఉంటుంది. ఓకేనా? మళ్ళీ చదువుకోండి, తర్వాత చదువుకోండి. రిఫరెన్స్ గుర్తుపెట్టుకుని మళ్ళీ చదువుకోండి. ఇవన్నీ చదువుకుంటే ద్వారా రిమైండ్ అవుతాయి. తర్వాత ఎగ్జాక్ట్ వర్డ్స్, దాంట్లో ఏమేమి మాటలు రాయబడ్డాయి అవి మన ఫిక్స్ అవ్వాలి మైండ్లో. కొన్నిసార్లు చెప్పేటప్పుడు ఏదో చెప్పేస్తూ ఉంటాం, అది కాకుండా కరెక్ట్ దాంట్లో ఏదుంటే అదే మాట పడాలి. ఓకే, సో అది అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. 3 స్టేజెస్ కదండి. మధ్యాకాశము, భూమి మీద, తర్వాత భూమి ఆకాశం గతించిపోతే ఏమవుతుంది? ఇప్పుడు చదవండి 21వ వచనం. యెషయా. యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, ఇదే యెహోవా. ఎవరైతే విమోచింపబడ్డారో, ఎవరైతే క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడ్డారో, నూతన హృదయము నూతన మనసు కలిగి ఉన్నారో వారందరూ కూడా అది ఎంతవరకు కాపాడుకోవాలి? మనం ఈ లోకంలో బతుకున్నంతకాలం మనం కాపాడుకోవాలి కదండి. క్రీస్తు యేసునందు మనం ఎవరు? నూతన సృష్టి. ఇదిగో పాతవి ఏం గతించినాయి చెప్పండి చూద్దాం. గతించినాయి మంచిగా ఉన్నదాన్ని లేదనుకుంటే మళ్ళీ సాతాను పట్టుకుంటాం. అయితే మనకి ఒకవేళ చిన్న చిన్న తప్పులు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? ఒప్పుకోవాలి కదా. క్రియాపూర్వకమైన పర్సనల్ ఇవి అపవిత్రమైనవి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అయితే మనకి దేవుడు ఏమి ఇచ్చాడండి? ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఒప్పుకొని ఏం చేయాలి? పవిత్రపరచాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలను సొంతంగా తాను కడిగేటప్పుడు పేతురు అన్నాడు, అయ్యో ఇంత గొప్ప మనిషి, ఇంత గొప్ప మనిషివి, వ్యక్తివి, దేవుడువు, నా కాళ్ళు కడగటం నువ్వు అని ఏం చేశాడండి? మానవ మర్యాద చూపించాడు, లోక మర్యాద చూపించాడు. యేసు ప్రభు ఏదైనా చేశాడంటే తనకి తెలియకుండా చేస్తాడా? అమాయకంగా చేస్తాడా? అర్థం లేకుండా చేస్తాడు. ఏమి వింటున్నాము? ఏమన్నా మనకు చెప్ప రిపీట్ చేయాలి కదా, చేస్తే నాకు తెలుస్తుంది.
ఆ? ఏదైనా చేస్తున్నాడంటే కొన్నిసార్లు నేను చేస్తాను, నేను చేసినప్పుడు కూడా మీకేమవుతుందో నువ్వు చేయకూడదు అంట అట్లా. అయితే నేను చేయవలసిందే నేను అర్థం చేసుకొని చేయాలి. ఓకే, మీరు కూడా చేసేటప్పుడు ఏం చేయాలి? చేయాలి. ఎస్, ఆయనే చేయాలి ఈ పని, ఇంకెవరు కాదు. ఇప్పుడు నన్ను నా పాపాల నుంచి నీ పాపాల నుంచి కడగాలంటే ఎవరు చేయగలరు? మరి వద్దంటే నువ్వు సావకూడదంటే పేదరు గారు ఏం గ్రహింపు ఉందండి ఆయనకి? తర్వాత చూడండి, మరి 3000 మంది ఒక్క దెబ్బతో పట్టుకొచ్చాడు. చేపలను ఎక్కువ పట్టుకున్నాడా, ఆత్మలను ఎక్కువ పట్టుకున్నాడా? నిన్ను మనుషులను బట్టే చేశాడు లేదా? అంత పరలోకానికి సిద్ధపరిచాడు. ఓకే, అట్లా ఉంటాయి. ఏం చెప్పాను? పేతురు ఏం చేశాడు? మరి మనకు అది ఇష్టమేనా? అంతవరకు ఏంటంటే ఆ నూతన సృష్టి అనుభవంలో మనం ఏం చేయాలి? పొరపాట్లు జరిగితే వెంటనే ఒప్పుకొని అలాగే ఉండకూడదు, కానీ ఏం చేయాలి? మళ్ళీ ఒప్పుకొని సరి చేసుకుని దేవుని దగ్గరికి రావాలి. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే యాజక ధర్మం చేయాలి. కొందరు ఏం చేస్తానంటే లేవీలుగాను యాజకులుగాను. లేవీలు అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని నిరంతరం కనిపెట్టేవారు. ఇప్పుడు ఎలా వస్తుందంటే సేవకులకి వర్తిస్తుంది. వీళ్ళు కనిపెట్టాలి, వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. వీళ్ళకి వదిలేసి ఇక్కడున్న మందను వదిలేసి ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటారు. అదే ఎప్పుడన్నా ఒకసారి అటు ఇటు ఏదైనా అత్యవసర పరిస్థితి అంటే చేసుకొని ఇక్కడ వదిలేసి పోకపోతే ఏమవుతుంది? ఆనాడు అపోస్తలు చేశారు. అపోస్తల పని ఏంటి? ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళి సంఘాలను ఏర్పరచాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మలు సంపాదించాలి, సంఘాన్ని ప్లాంట్ చేయాలి, పెద్దల్ని మెచ్యూరిటీలోకి వచ్చిన తర్వాత 100 మందికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. అదే వీలే పద్ధతి ప్రకారం చేయండి బాబు. ఓకే, అట్లా చేస్తూ వచ్చారు కదా అపోస్తల కార్యం. అట్లా దీన్ని కొంతమంది ఉంటారు. మిగిలిన మనం తర్వాత యేసుక్రీస్తులో రక్షణ పొందిన వారంతా ఎవరండి? యేసు రక్తం చేత విమోచింపబడిన వారంతా ఎవరు? యాజక సమూహం కదా. ఒక రాజ్యముగాను యాజక ధర్మం మనం అందరం కూడా చేయాలి. యాజక ధర్మం ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? దేవుని మందిరానికి రావాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, దాన్ని పాటించాలి, ఆరాధన చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఆదివారం వస్తారు. అసలు ఈ బ్రదర్స్ చేయదు, ఎందుకు? వీళ్ళు కడుపు నొప్పి ఎక్కువైపోయింది, చేతులు హాయిగా కూర్చుంటున్నారు వీళ్ళు బ్రదర్స్. చాలా ఏం చేయాలండి? సిస్టర్స్ చూడండి పాపం ఎంత విధేయులు అవుతున్నారు, ఎంత చక్కగా చేస్తున్నారు. మాకు టైం దొరకట్లేదు అనుకుంటున్నాను. ఓకే, బ్రదర్స్ ఏం చేస్తున్నారు? అట్లా ఉండకూడదు, మందకొడిగా. సో చేయాలి. తీసుకున్నప్పుడు మెయిన్ టైంలో వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు. మిగతా వారం రోజులు ఇంట్లో కూడా మనం ఏం చేయాలి? యాజక ధర్మాన్ని జరిగించాలి. రోజు ఏం చేయాలి? ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ఇతరులకి మన సాక్ష్యాన్ని కూడా చెప్పాలి, సువార్త కూడా చెప్పాలి యేసుప్రభు గురించి. రైట్. కాబట్టి వారిలో కొందరిని ఏం చేస్తాడంట? ఏర్పరచు కంటిన్యూ. ఇది సంగతి. కాబట్టి చాలామంది ఇప్పుడు మనకి ఇంత ఆధిక్యత దేవుడు ఇచ్చినప్పుడు, యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించి నిత్య నరకము నుంచి విడిపించి వారికి లేని దేహాన్ని మనకిచ్చి, మహిమ దేహాన్ని పరలోకాన్ని అర్హులుగా చేసి, ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే దేవునితో లేక యేసుప్రభుతో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చి, అప్పటి నుండి ఆయన ఎక్కడుంటే అక్కడుండే భాగ్యాన్ని మనకిచ్చి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు స్పిరిచువల్ పీపుల్కి స్పిరిచువల్ డ్యూటీ ఉంది, స్పిరిచువల్ వర్క్ అనేది ఉంది. అది విస్మరిస్తున్నారు చాలా. క్రిస్టియానిటీలో బోధలు మాత్రం స్పెషల్ మీటింగ్స్ అంటారు, అదంటే తెగ చెప్పిస్తారు, కానీ
ఇది చేసే దగ్గరే కష్టం. కొంతమంది ఈ నేర్చుకున్నవే ప్రతి ఆదివారం అవే ఆరాధన చేసి పైకి చూపించడం, ఒట్టి పెదవులతో మాటలతో ఆరాధన చేసేది కాదు. ప్రతిసారి కూడా మనం వాక్యాన్ని వినాలి నూతనంగా. విన్న తర్వాత మన జీవితానికి అది అప్లై చేసుకోవాలి. ఇలా జరిగిందా లేదని చూసి దాన్ని ఏం చేయాలి, మనం దేవుని తప్పకుండా ఆరాధించాలి. సో ఇట్లా ఆరాధన సమయంలో చెప్పే వాక్యాన్ని కూడా సరిగ్గా నేర్చుకోవాలి. కాబట్టి ఏమి నేర్చుకున్నాం మనం? కాబట్టి యెషయా గ్రంథం అంతా కూడా మనం ధ్యానించుకున్నాం. కనుక ఇక్కడి నుంచి ఏం చేయాలి? బహు జాగ్రత్తగా మనకిచ్చిన పరిచర్య మనం ఏం చేయాలి. మనం నూతన భూమి నూతన ఆకాశానికి వారసులమని ఎరగాలి. ప్రాచీన ఆ పాత యెరూషలేములో ఇశ్రాయేలు అవిధేయులు అన్నట్టుగా అలక్ష్యము నిర్లక్ష్యం చూపించి ఆ యెరూషలేమును అమ్మేశారు, తాము అమ్ముకున్నారు, పాపం చేసి చెరకపోతూ వచ్చారు. అటువంటి బలహీనమైన స్థితిలో మనం ఉండకుండా క్రీస్తుని పోలి మనం ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడు కూడా చురుగ్గా ఉండాలి. ఏ విషయాల్లో? ఆత్మీయ విషయాల్లో ఉండాలి. చూడాలి. అయితే ఎంతోమంది రావట్లేదు కదా, వాళ్ళ మాదిరి మనం తీసుకోవాలి. వచ్చేవారు మాదిరే తీసుకోవాలి. తీసుకుని జాగ్రత్తగా ఆ ప్రకారం చేయాలి. మనం ఇటర్నల్ డ్యూటీ ఏంటో మనం చూసుకోవాలి. సో అక్కడ కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే యాజక రూపకంగా చేశాడు కదా. అక్కడికి వెళ్ళి కూడా మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి నేను ఇక్కడ వచ్చిన డ్యూటీ చేసి వస్తాను, లేకపోతే ఇక్కడ పోయి ప్యారడైజ్ హోటల్లో బిర్యానీ తిని వస్తానంటే అవేమి ఉండవు కదా. ఏదన్నా అప్పుడప్పుడు తింటే ఇక్కడ తినాలి. ఏం చేయాలి? దేవుని. ఓకేనా? కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ఇంకా నేటితో ఇది ముగిసింది. ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ ఏది కంటిన్యూ చేయాలో బైబిల్ స్టడీ కొరకు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.